మాకైతే పెద్ద పంచ్ పడ్డది. పిస్ హౌస్ హలీం అని చెప్పి ఉరికొచ్చినాం. ఇక్కడికి వచ్చినాక హలీం లేదు ఏం లేదంట, అయిపోయిందంట. ఇంకా ముందు వేరే పోయి ముందు చూస్తాం, ముందేమైనా దొరికితే అక్కడ తింటాం, లేకపోతే ఇక్కడ వేరే ఏదైనా డిన్నర్ చేసేసి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. ఇది హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి మన రైడ్ ఎక్కడ అంటే కూకట్పల్లి టు షామీర్పేట్, లైక్ పిస్ హౌస్ అనమాట. పిస్ హౌస్ హలీం తినీకి అని చెప్పేసి పోతున్నాం. సో నా ఎంబడైతే మా బ్రదరే, మా స్మాల్ బ్రదర్ R15. ఇతను కూడా బెనెలీ 600 అయ్యి ఉన్నది, వైట్ కలర్ది. బట్ అది సేల్ చేసేసిండు, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ ZX4R తీసుకుంటున్నాం మేము. అందుకని చెప్పేసి ఇది అది సేల్ చేసేసిండు. ఇదైతే డైలీ యూస్కి అయితే R15 వాడుతున్నాడు. సో ఇప్పుడు వచ్చేసి నేను మా బ్రదర్ వెళ్తున్నాము షామీర్పేట్కి. సో మాకు ఇక్కడ మేము ఇప్పుడు రైడ్ స్టార్ట్ అయింది అయితే ఇక్కడ కూకట్పల్లి జగదేగుట్ట నుంచి స్టార్ట్ అయినాం. మాకు వచ్చేసి ఇప్పుడు 35 కిలోమీటర్స్ వస్తుంది ఇంటి దగ్గర నుంచి. అండ్ ఇంకోటి ఏంటంటే మనతో ఈ 2 బైక్సే కాకుండా R15, ఇప్పుడు నా బెనెలీ R15 కాకుండా ఇంకొక బైక్ కూడా వస్తుంది. సో అతను డైరెక్ట్గా పిస్ హౌస్కి వస్తా అన్నాడు. యాక్చువల్ ఇక్కడ నుంచే ఆయన ఉండేది ఎక్కడ అంటే మేడ్చల్లో ఉంటాడు. ఇంకా మేడ్చల్ నుంచి మళ్ళీ ఇటు కూకట్పల్లికి రావాలంటే రివర్స్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి డైరెక్ట్గా పిస్ హౌస్కి వస్తాను బ్రో అని చెప్పిండు. బట్ అతను సూపర్ బైక్ తీసుకొస్తాడా లేకపోతే నార్మల్ బైక్ తీసుకొస్తాడా తెలియదు. సో వస్తా అని చెప్పి అయితే కన్ఫర్మ్ చేసిండు. వస్తున్నా ఆల్రెడీ మేము టైమింగ్ కూడా అయిపోయినాము, ఇక్కడ 9కి స్టార్ట్ అవుతామని చెప్పేసి ఓకే అన్నాడు. ఇప్పుడే స్టార్ట్ అయినాం మేము కూడా, జస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది అంతే స్టార్ట్ అయ్యి. కొంచెం ట్రాఫిక్ ఉన్నది. యాక్చువల్లీ ఈరోజు నాకు ఆటో ఎక్స్పో కూడా ఉండే, బట్ నేను పోలే, టైం లేదు నాకు, టైం లేక నేను పోలేదు. ఆటో ఎక్స్పో శ్రీనిధి కాలేజ్ గట్కేసర్లో ఉంది అది ఆటో ఎక్స్పో, బట్ నేను పోలేదు ఈరోజు టైం లేక. దానికన్నా ముందు అనరా కాలేజ్లో అయింది ఆటో ఎక్స్పో, అండ్ ఇప్పుడు ఇక్కడ శ్రీనిధి కాలేజ్. ఇంకా నెక్స్ట్ కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి మనకి ఆటో ఎక్స్పోలు. సో వాటికైతే కంపల్సరీ నేనైతే అటెండ్ అవుతా. ఈరోజు టైం లేదు కాబట్టి నేను అటెండ్ కాలేదు. ఏ రోడ్లో అయితే మాకు మంచి స్ట్రెచ్ దొరుకుతుంది, బట్ నేనైతే కొట్టిన స్పీడ్, ఎందుకంటే మా బ్రదర్ ఉన్నాడు కదా, క్యాచప్ చేయలేడు. R15తోనే సూపర్ బైక్ని క్యాచప్ చేయడం ఇంపాసిబుల్ కదా. సో అందుకని చెప్పేసి నేనైతే బైక్ని అయితే ఏం పుల్ చేయను, స్లోగానే పోతా, 100-120 మెయింటైన్ చేస్తా. సో ఆల్రెడీ నేను చెప్పినా కూడా మా బ్రదర్కి, ఫస్ట్లో అదే అనుకున్నాను అనమాట, వెళ్ళిపోతావు గుంజేస్తావు బండిని, మళ్ళీ నేను క్యాచప్ చేయడం కష్టం బ్రో అంటే, లేదు నేను మెల్లగానే పోతా, 100-120లో వస్తా అని చెప్పిన. ఇక సరే అన్నాడు మనోడు కూడా. యాక్చువల్లీ మా ఇంటికి ఇంకా నెక్స్ట్ బైక్ వచ్చేది ZX4R. ఇంకా ఈ మంత్ కానీ లేదంటే నెక్స్ట్ మంత్ కానీ బుక్ చేస్తాము. సో అది మా ఓన్కి ZX4R. సో అందుకని చెప్పేసి ఇంకా నేనైతే బైక్ని 100-120 కన్నా ఎక్కువ ఏం పుల్ చేస్తలేను, స్ట్రెచ్ దొరికిన. బట్ ఇప్పుడు ప్రజెంట్ నేను కూడా ఇంత హార్డ్లీ 50 స్పీడ్లో కూడా లేను, 49-48లో ఉన్నా. సో మళ్ళీ నేను పుల్ చేస్తే మా ఓన్కి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి స్లో పోతున్నా. ఇక్కడ రోడ్స్ మాత్రం మస్తు ఉంటాయి బైక్స్కి పుల్ చేయడానికి అయితే ఫుల్ స్ట్రెచ్ దొరుకుతుంది. బట్ నైట్ టైంలో నేనే రిస్క్ తీసుకోలేదు. ఇంకోటి ఏంటంటే బెనెలీలో మైనస్ పాయింట్ ఏంటంటే దీని లైటింగ్ అసలు చాలా తక్కువ ఉంటుంది, లైటింగ్ అసలు కనిపించింది. నార్మల్ ఏదో ప్యాషన్ ప్లస్ స్పెండర్ ప్లస్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది నాకైతే. దీని లైటింగ్ అయితే నాకు దీంట్లో నచ్చింది, అది ఒకటే లైటింగ్ సరిగ్గా లేదు దీనికి. ఇప్పుడు మీకు చూసారు కదా, దీని అసలు లైటింగ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఈ స్ట్రీట్ లైట్లలో దీని లైట్ కలిసిపోయింది అసలు. ఇట్లా R15 బాగుంది లైటింగ్ అని, దానికి LED ఉంది R15కి లైటింగ్, అందుకని చెప్పేసి బాగుంటుంది. సో దీనికి వచ్చేసి LED కాదు, నార్మల్ బల్బ్ అనమాట అంతే. అందుకని చెప్పేసి దీనికి లైటింగ్ లేదు కాబట్టి నేను ఇంకా స్పీడ్ కూడా అదొకటి, ఇంకోటి మా వాడు ఉన్నాడు, ఈ రెండు ఉన్నాయి మనకి ప్రాబ్లమ్స్ ఇప్పుడు. అందుకని చెప్పేసి నేను స్పీడ్ ఏం కొట్టాను, బైక్ని నార్మల్గా పుల్ చేస్తున్నా.
ఏందో పట్టుమని వెళ్ళింది టైర్ కింద, భయమైంది టైర్ వెళ్ళింది ఏందని చెప్పి. ఇప్పుడు మనకు బయట స్ట్రీట్ లైట్స్ ఉంది కాబట్టి మనకి ఇంతనే కనిపిస్తుంది, కానీ రోడ్డు లేకపోతే అసలు దీనికి రోడ్ కూడా కనిపించదు. దీని లైటింగ్కి చాలా తక్కువ ఉంటుంది అనమాట విజిబుల్ దీని లైటింగ్కి. నేను మొన్న లాస్ట్ టైం 1 month ఎగో కూడా నైట్ రైడ్ పోయినా. యాక్చువల్లీ నాకు బేసికల్లీ నైట్ రైడ్స్ అంటే చాలా ఇష్టం, చాలా రైడ్స్ చేసినాడు నైట్ రైడ్లో. బట్ ఓల్గాస్ అయితే ఎప్పుడు చేయలేదు నైట్ టైంలో. నేను లాస్ట్ లోకల్లో చేసిన కానీ ఇట్లాంటి హైవేలలో అయితే ఎప్పుడు చేయలేదు. నేను నైట్ టైము హైవేలో వ్లాగ్ చేయడం కూడా ఇదే ఫస్ట్. ఇప్పుడు దీని లైటింగ్ ఎట్లా ఉందంటే, మన ఆపోజిట్ వేరే వెహికల్స్ వస్తే ఆ ఆపోజిట్ ఉన్న వెహికల్స్ లైట్స్ ఫోకస్ నా కళ్ళలో పడి నాకు కింద రోడ్ కనిపిస్తలేదు అనమాట. రీజన్ ఏంటంటే దీని లైటింగ్ ఫోకస్ తక్కువ ఉండడం వల్ల అది ఆపోజిట్ ఉన్న వెహికల్ ఫోకస్కి ఇది మ్యాచ్ అయితే లేదు, ఇది బండిది బెనెల్ ఇది. ఇంకా ఇప్పుడు ఇక్కడ చీకటి ఉంది కదా, ఇక్కడ రోడ్ ఏమైనా కనిపిస్తుందా ఏం నాకైతే, మీకు వీడియోలో ఎట్లా ఉందో తెలియదు కానీ నాకైతే రియాలిటీలో అయితే ఇక్కడ అసలు ఏం రోడ్ కనిపిస్తలేదు. ఇక్కడ చీకటి ప్లేస్ వచ్చినప్పుడు రోడ్ అసలు కనిపిస్తలేదు, చాలా అంటే చాలా విజిబుల్ తక్కువ ఉంది. సో దీనికి మనం బెనెలకి లైటింగ్ కావాలనుకుంటే ఎక్స్ట్రా జెనర్ బల్బ్స్ పెట్టుకోవాలి. ఈ బండితో వచ్చిన లైటింగ్తో అయితే నైట్ రైడ్ చేయడం కొంచెం రిస్క్. వచ్చేసినా కూడా ఇంకా ఈ జస్ట్ ఈ బ్రిడ్జ్ దాటితే నెక్స్ట్ వచ్చేది మనకి ఇంకా ఫిష్ హౌసే. జస్ట్ ఇది మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది చామరిపేట చెరువు. అది ఈ బ్రిడ్జ్ కూడా మస్తు ఉంటుంది, స్ట్రెచ్ సూపర్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ మీద నేను జస్ట్ ఓన్లీ బ్రిడ్జ్ దాటడానికి నేను 140 కొట్టిన. డే టైంలో, నైట్ టైం కాదు. జస్ట్ మనం ఇంకా ముందు పోయి లెఫ్ట్ తీసుకుంటే రోడ్ పైన ఉంటుంది ఫిష్ హౌస్, మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ అయితే నేను ఫిష్ హౌస్ హలీం తినలేదు, మిస్ అయిపోయినా. దానికన్నా ముందు ఇయర్ అయితే తిన్నా, దానికన్నా ముందు కూడా తిన్నా. బట్ ఇక లాస్ట్ ఇయర్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి ఈ ఇయర్ స్టార్ట్ చేద్దాము మళ్ళీ. ఆఫ్టర్ 2 years తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫిష్ హౌస్ హలీం తినబోతున్నా. ఇగో ఇదే వచ్చేసి ఫిష్ హౌస్. హలీం ఉందా లేదా ఊరిని? అది లేనట్టుంది కదా, హలీమే లేనట్టుంది కదా. ఇంకో మన ఫ్రెండ్ వస్తాడని చెప్పినా కదా, ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ థండర్బర్డ్ 350 తీసుకొచ్చిన అతనే, మన బ్రదర్ వచ్చిండు ఆల్రెడీ. బ్రో నాకైతే పెద్ద పంచ పడ్డది. ఫిష్ హౌస్ హలీం అని చెప్పి ఉరికొచ్చినాం. ఇక్కడికి వచ్చినాక హలీం లేదు ఏం లేదంట, అయిపోయిందంట. ఇంకా ముందు వేరే పోయి ముందు చూస్తాం, ముందేమైనా దొరికితే అక్కడ తింటాం, లేకపోతే ఇక్కడ వేరే ఏదైనా డిన్నర్ చేసేసి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. ఇది ఏంటంటే ఊరు కదా, అందుకని చెప్పేసి ఇక్కడ 9 ఏంటంటే అందరూ మొత్తం గప్చుపై వండుకుంటారు. మన సిటీల లెక్క కాదు ఇక్కడ. ఏడైనా 350. అజయ్ ఏడైనా, అజయ్ ఏడే ముందుండా? సరేదా, మన ముందు 350 ఉంది కదా థండర్బర్డ్. సో ఆయన వేరేది ఇంకేదో రెస్టారెంట్ తెలుసా అంటే ఆయనకి, ఇంకా ఆయన వెనకాల ఫాలో అవుతున్నాం మేము కూడా. నియర్ బై ఉందని చెప్పిండు.
ఇది బావర్చి అయితే ఇక్కడ ఒకటి ఉన్నది, బావర్చి రెస్టారెంట్. ఇక్కడ పెట్టిండు హలీం అని. మా వాళ్ళు ఏం ఆగలే కదా ఇక్కడ, కొడుతూనే ఉన్నారు. అక్కడ ముందు ఉన్నాడు. మళ్ళీ బైక్స్ అయితే రిటర్న్ తీసుకొని అక్కడ బావర్చి రెస్టారెంట్ ఉంది కదా, అక్కడికే మళ్ళీ రిటర్న్ పోతున్నాం. అక్కడ హలీం ఉంది. ఇక్కడైతే ఏం లేదు, ఇది కూడా మొత్తం బంద్ అయిపోయింది. లెమన్ గ్రాస్ ఏదో ఉంటుంది ఇది. మళ్ళీ పోయి యూటర్న్ తీసుకొని వచ్చి బావర్చికి వెళ్ళిపోవాలి. అక్కడ ఏడుందేమో యూటర్న్ తీసుకోవాలి చూడు. ఇక్కడ కనిపిస్తుంది కదా బావర్చి రెస్టారెంట్ అని, ఇక్కడ ఉంది హలీం. నేను మళ్ళీ అట్లా అక్కడ దాకా పోయి బైక్ యూటర్న్ చేసుకొని వచ్చిన. మా వాళ్ళు ఏమో కొట్టుపడేసి ఇట్లా రాంగ్ రూట్లో. ఇక్కడ బైక్ పార్కింగ్ కూడా ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ట్యాంక్ మీద మొత్తం ఫుల్ డస్ట్ ఉంది కదా. యాక్చువల్లీ వాషింగ్ చేసి కూడా 1 వీక్ దాటిపోయింది. ఇది లాస్ట్ రైడ్ అప్పుడు చేసిన వాషింగ్ అయితే మళ్ళీ వేయలే, ఇంకా డస్ట్ అయిపోయింది బైక్. చలో ఇంకా హలీం తిన్నాము, ఇక్కడ అయిపోయింది. హలీం అయితే పర్లేదు, ఓకే, యావరేజ్ ఉంది. బాగుంది అని చెప్పలేం, బాగలేదని చెప్పలేం, బట్ యావరేజ్. ఇది వచ్చేసి మేడ్చల్లో ఉంది. మేడ్చల్ ఇది బావర్చి రెస్టారెంట్. సో ఇంకా మన కిషోర్ వచ్చేసి ఆ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతాడు. మేడ్చల్ మ్యాన్ ఉండేది మేడ్చల్ అనే కిషోర్, అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. మళ్ళీ మేము ఇక్కడ మన అజయ్ యూటర్న్ తీసుకుంటుండదా, ఇక్కడికి వెళ్ళి యూటర్న్ తీసుకొని మేము వెళ్ళిపోతాం. ఓకే, బాయ్. సో మేమిద్దరం ఇప్పుడు కుకట్పల్లికి వెళ్ళిపోతాం. మనోడు కిషోర్ అంటే వెళ్ళిపోతాడు ఇంకా మేడ్చల్. అయితే అనుకుంటున్నాం సండే మళ్ళీ ఏమన్నా రైడ్ పోదాం అని చెప్పేసి అయితే అనుకున్నాము. చూద్దాం. సండే వచ్చేసి హోలీ ఉంది కదా, ఇంకా హోలీ ఫెస్టివల్ రోజు మరి రైడ్కి వెళ్దామా లేదని చెప్పేసి అయితే అనుకుంటాము. హోలీ అయితే నేనైతే ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ నుంచి అయితే హోలీ ఏం ఆడతలేను. ఇప్పుడు ఈ ఇయర్ కూడా హోలీ ఏం ఆడాను. రైడ్కి పోదాం అని చెప్పేసి అయితే అనుకుంటున్నాము. రైడ్కి ఒకవేళ పోతే ఇక్కడ నియర్ బై. నెక్స్ట్ అయితే ఇంకా పెద్ద ప్లాన్స్ అయితే ఉన్నాయి మాకు. ఒకటి హంపి రైడ్, ఒకటి హంపి, గండికోట, ఇట్లా లాంగ్ రైడ్స్ అయితే పెట్టుకున్నాము. చూడాలి మళ్ళీ అవి ఎప్పుడైతే ఇంకా ప్లాన్. రోడ్స్ అయితే మొత్తం ఫుల్ సున్షాన్ అయిపోయినాయి, క్లియర్ ఉన్నాయి రోడ్స్. టైం ఎందుకంటే 11:30 అవుతుంది కదా, అందుకని చెప్పేసి రోడ్ మీద ఎవ్వలేరు, మొత్తం ఖాళీ ఉన్నాయి రోడ్స్ అన్నీ. బట్ ఖాళీ ఉన్నాయని చెప్పి మనం టెంప్ట్ అయిపోయి బండి గుంజేసినాం అనుకో, రిస్క్ అది. సడన్గా చెప్పలేం ఏ గల్లీకెళ్ళి ఒడూరుకు వచ్చేది సడన్గా. ఇంకా కొంచెం చూసుకొని జాగ్రత్త నడిపించాలి. కొంతమంది ఉంటారు అనమాట ఈ టైంలో చెప్రీ రైడర్స్. అడ్డం వరకు వచ్చినా అనుకో సడన్గా, ఇంకా అంతే సంగతి. కొంచెం తాగేసి వస్తారు. సో ఎట్లాంటివన్నీ చూసుకొని కొంచెం
జాగ్రత్త నడిపాలి. రోడ్డు కాలేదని చెప్పేసి మాత్రం బండిని పుల్ చేయొద్దు. ఇంకా మేము కూడా ఇంకొక హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతాం ఇంటికి. ఆల్మోస్ట్ ఇంటికి దగ్గరకు వచ్చేసినాం కూడా. ఇంకా హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అట్లయినా కూడా. సో ఇంకా వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఓకే, అంటిల్ దెన్ బై.